హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నీని చంపాలని చూసిన దేవాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చిన్ని బాలరాజు అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మ్యాడీ రూమ్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే చిన్ని కావాలనే మ్యాడీని రెచ్చగొడుతుంది. దాంతో మ్యాడీ నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని మ్యాడీ చెప్పగానే చిన్ని సంతోషపడుతుంది. ఇక రాత్రి కావడంతో చిన్ని బెడ్ పైన పడుకుంటూ ఉంటే అప్పుడే మ్యాడీ కింద చాప వేసుకొని పడుకుంటూ ఉంటాడు. అది చూసిన చిన్ని, అయ్యో ఏంటి మ్యాడీ నువ్వు కింద పడుకుంటావా అని అంటూ ఉంటే, నువ్వు పైన పడుకుంటున్నావు కదా అందుకే నేను కింద పడుకుంటున్నాను అని అనగానే, అదేంటి మ్యాడీ నువ్వు కూడా ఏం చక్క బెడ్ పైనే పడుకోవచ్చు కదా అని అంటుంది. లేదు, నా చాప నా ఇష్టం, నేను ఎక్కడైనా పడుకుంటాను, నోరు మూసుకొని పడుకో అని అనగానే ఇక చిన్ని, అర్థమైంది మ్యాడీ నువ్వెందుకు కింద పడుకుంటాను అనుకుంటున్నావో అని అనగానే, ఏమర్థమైంది అని మ్యాడీ అంటాడు. అదే ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటే నేను అందంగా ఉంటాను కదా, నువ్వు నిగ్రహంగా ఉండలేక అని అంటూ ఉంటే, చిచి చాలా ఆపు అని అనగానే, మరి ఎందుకు కింద పడుకుంటున్నావు? ఆ కారణమే కదా, ఎక్కడ నాతో టెంప్ట్ అయిపోతాననే కదా నువ్వు భయపడుతున్నావు అని అనగానే, చూడు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అలాంటప్పుడు నేనెందుకు నీ గురించి ఆలోచిస్తాను అని అంటూ ఉంటే, అలాంటప్పుడు ఏం చక్క బెడ్ మీదే పడుకోవచ్చు కదా అని చిన్ని అంటుంది. ఇక మ్యాడీ సరే అని మ్యాడీ బెడ్ పైనే పడుకుంటాడు. చిన్ని మ్యాడీ విడివిడిగా బెడ్ పైన పడుకుంటారు. ఇక చిన్ని అయితే ఆలోచిస్తూ ఉంటుంది, మ్యాడీ నువ్వు నా మీద కోపంతో నన్ను ఇంతలా దూరం పెడుతున్నావు, త్వరలోనే నీ అంతట నువ్వే నన్ను దగ్గర చేసేలా చేసుకుంటాను అని ఇక చిన్ని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే చిన్ని ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి దేవుడికి పూజ చేసి ఇంట్లో ధూపం వేస్తుంది. ఇంతలోనే నాగవల్లి, దేవ, మ్యాడీ అందరూ కూడా మేడ మీద నుండి హాల్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళలా హాల్లోకి రాగానే ఇల్లంతా ధూపంతో చాలా ప్రశాంతంగా ఉండడం చూసి ఇక మ్యాడీ, పెద్దమ్మ ఈరోజు ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఇంత కలగా కనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక నాగవల్లి కూడా, అవును పెద్దక్క, ఇంటికేదో కొత్త కల వచ్చినట్టు అయింది, అసలు ఏంటిదంతా అని అంటూ ఉంటే, ఇదంతా మన కోడలు చిన్ని వల్లే చిన్నమ్మాయి అని అంటుంది. అది విని నాగవల్లి, దేవ, మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మ్యాడీ, ఏంటి పెద్దమ్మ ఆ చిన్ని వల్ల ఏంటి అని అంటూ ఉంటే, అవును మ్యాడీ నిన్నటి వరకు ఈ ఇల్లు ఈ సమయానికి ఎలా ఉండేది, ఒక వదిలేసిన పాడుబడ్డ ఇల్లులా ఉండేది. ఈ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నాం, నాకెలాగో ఆరోగ్యం సహకరించక ఉదయాన్నే లేవలేను, మీ అమ్మ కూడా బిజినెస్ పనులు అవి ఇవి చూసుకుంటూ తను కూడా ఉదయాన్నే లేవలేదు, కానీ ఇంట్లో ఇంకో 3 ఆడవాళ్ళు ఉన్నారు, ఏ రోజైనా ఇంత ఉదయాన్నే లేచి ఇంటిని ఇలా దేవాలయంలా ఉంచారా? లేదు, ఎవరంతర వాళ్ళు ఉండేవాళ్ళు. చిన్ని వచ్చింది, మళ్ళీ ఈ ఇంటికి కల వచ్చింది. చిన్ని ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి దేవుడికి పూజ చేసి ఇంట్లో ధూపం వేసింది నాన్న, అందుకే ఇల్లు ఇంత కలగా వెలిగిపోతుంది అని అనగానే ఇక నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రేయా, లోహిలు, ఏంటి ఆ చిన్ని నిన్న కాక మొన్న వచ్చి అప్పుడే మీకు అది ఎంత మంచిగా అనిపిస్తుందా అని అంటూ ఉంటే, చూలోహి శ్రేయ కంటే పెళ్ళి కాలేదు, నువ్విప్పుడు అత్తవారింట్లో ఉన్నావు, మర్చిపోతున్నావా? అత్తవారింటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం, ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉండేలా చేయడం నీ బాధ్యత. ఏ రోజైనా చిన్నిలాగా ఉదయాన్నే లేచి పూజ చేసిన మొహమేననేది, ఇంటికి కోడలంటే చిన్నిలా ఉండాలి అని చిన్నిని పొగుడుతూ ఉంటే ఇక నాగవల్లి, మ్యాడీ, దేవాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇదంతా తర్వాత, ముందు టిఫిన్ చేద్దాం అని మ్యాడీ, నాగవల్లి, దేవ అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక చిన్ని మాత్రం అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. చిన్ని వడ్డిస్తే మ్యాడీ తినడని చిన్ని వడ్డించకుండా అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది.
అలా టిఫిన్ చేసి ఒక్కసారిగా మ్యాడీ ఇంప్రెస్ అయిపోతాడు. పెద్దమ్మ, ఈరోజేంటి టిఫిన్ ఇంత టేస్ట్గా ఉంది, చాలా బాగుంది పెద్దమ్మ, ఈరోజు టిఫిన్ ఎవరు చేశారు అని అంటూ ఉంటే నాగవల్లి కూడా అవును పెద్దక్క, ఈరోజు టిఫిన్ అద్భుతంగా ఉంది, ఎవరి చేతి మహత్యం అని అంటూ ఉంటే ఇంకెవరు చిన్నమ్మాయి, నీ కోడలు చిన్ని ఉంది కదా, చిన్ని చేతి మహత్యమే అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి చిన్నీనా అని అనగానే అవును మేడీ, చిన్నీనే ఉదయాన్నే లేచి పూజ చేసి టిఫిన్ కూడా చేసింది అని అంటూ ఉంటే ఇక మ్యాడీ నాగవల్లి దేవాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ కంచం మీద నుండి లేస్తూ ఉంటే చిన్ని అక్కడికి వెళ్ళి అయ్యో అత్తయ్య, ఎందుకు నా వంట చేశానని చెప్పారు, ఇప్పుడు నా మీద కోపంతో మ్యాడీ నాగవల్లి అత్తయ్య మామయ్య ఈ టిఫిన్ తినకుండా కడుపు మార్చుకుంటారేమో పాపం అని చిన్ని వాళ్ళని రెచ్చగొట్టినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడ నా చేతి వంటకి ఇంప్రెస్ అయిపోయి మ్యాడీ తన మనసు మార్చుకుంటాడో ఏమో అని అంటూ ఉంటే లేదు, వంటలు చాలా బాగా చాలామంది చేస్తారు, వాళ్ళందరికీ ఇంప్రెస్ అయిపోతారా ఏంటి, నేనేమి నీ వంటలకి ఇంప్రెస్ అవ్వను అని అంటూ ఉంటే అయితే టిఫిన్ చెయ్యి అని చిన్ని అంటుంది. తింటాను పెద్దమ్మ, ఇంకో 2 ఇడ్లీలు ఎక్కువ వేయి, నేను మొత్తం తినేస్తాను అని కోపంగా అనేసరికి ఇక చిన్ని అయితే నవ్వుకుంటూ ఉంటుంది. చిన్ని అంత తెలివిగా మ్యాడీ చేత తను చేసిన టిఫిన్ తినిపించడం చూసి నాగవల్లి దేవ లోహి శ్రేయ వసంతాలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఆఫీస్కి టైం అవుతుంది. మ్యాడీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే చిన్ని మ్యాడీ ఒక్క నిమిషం అని అంటుంది. ఇక మ్యాడీ ఆగిపోగానే ఏంటి అని అనగానే ఆఫీస్కి వెళ్తున్నావా అని అంటుంది. అవును, దేనికి అని అంటూ ఉంటే అదేంటి శ్రీవారు, ఏమీ తెలియనట్లు అలా మాట్లాడుతున్నారు, నేను మీ అసిస్టెంట్ మేనేజర్ని కదా, నేను రాకుండా ఎలా, అందుకే ఎలాగో మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అనగానే మ్యాడీకి చాలా కోపం వస్తుంది. నేను తీసుకెళ్ళను, ఆటోలో రా అని అంటూ ఉంటే అదేంటండి, నన్ను మీ అసిస్టెంట్ మేనేజర్గానే తీసుకెళ్ళండి, పెళ్ళంగా ఏమొద్దులే అని అంటూ ఉంటే ఇక మ్యాడీ అబ్బా ప్రతిసారి ఏంటి నాకు ఈ టార్చర్, పద అని చెప్పగానే ఇక చిన్ని సంతోషపడుతూ మ్యాడీతో వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే నాగవల్లి నాన్న మ్యాడీ అని పిలవగానే ఏంటి మమ్మీ అని అంటాడు. ఈరోజు నుండి శ్రేయ కూడా నీతో పాటే ఆఫీస్కి వస్తుంది, తనకి మన కంపెనీలో ఏదో ఒక జాబ్ చూడు అని అనగానే ఇక చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ శ్రేయాని ఆఫీస్కి పంపించడం ఏంటి, అంటే ఆఫీస్లో మ్యాడీ ఎక్కడ నాకు దగ్గర అవుతాడనని అత్తయ్య వేసిన ప్లాన్ అన్నమాట అని చిన్ని అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ కూడా ఏంటి మమ్మీ, శ్రేయకి ఇప్పుడు జాబ్ అవసరమా అని అంటూ ఉంటే ప్లీజ్ బావా, ఇంట్లో ఒక్కదాన్ని ఉంటే బోర్గా ఉంది, అలా ఆఫీస్కి వస్తేనన్నా కాస్త టైంపాస్ అవుతుంది, ప్లీజ్ బావా అని శ్రేయ బ్రతిమలాడుతూ ఉంటే లోహి కూడా శ్రేయ అంతలా బ్రతిమలాడుతుంది కదా మ్యాడీ, తీసుకెళ్ళొచ్చు కదా అని అనగానే ఇక మ్యాడీ సరే పద శ్రేయ అని ఇక శ్రేయ చిన్ని మ్యాడీలు కలిసి కారులో ఆఫీస్కి వెళ్ళడానికి బయటికి వస్తారు. మ్యాడీ కారులో కూర్చోగానే శ్రేయ వెళ్ళి మ్యాడీ పక్కన కూర్చుంటుంది. అది చూసి చిన్నికి చాలా కోపం వస్తుంది. ఇక డోర్ ఓపెన్ చేసి శ్రేయతో శ్రేయ మర్యాదగా కార్ దిగి నువ్వు వెనక సీట్లో కూర్చో అని అంటూ ఉంటే అది చెప్పడానికి నువ్వెవరు, మా బావ, నా ఇష్టం, నేను బావ పక్కనే కూర్చుంటాను, నువ్వు వెనక సీట్లో కూర్చో అని అంటూ ఉంటే ఇక చిన్ని చూడు శ్రేయ, నాకు మ్యాడీకి విడాకులు వచ్చేంత వరకు మేమిద్దరం మొగుడు పెళ్ళలం, మా ఇద్దరి మధ్యలో పానకంలో పుడకలా నువ్వేంటి అని అంటూ ఉంటే ఇక మ్యాడీ శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రేయ ఏయ్ అని అంటూ ఉంటే ఇక మ్యాడీ శ్రేయ గొడవెందుకు, నువ్వు వెళ్ళి వెనక సీట్లో కూర్చో అని అనగానే బావా అని అంటుంది. శ్రేయ చెప్పింది చెయ్యి, ఆ చిన్ని ఇక్కడ నా పక్కన కూర్చున్నంత మాత్రాన నా మనసు మారిపోతుందా ఏంటి,
తను నా పక్కన కూర్చున్నా నేను ఎక్కడ తన గురించి ఆలోచించనని తనకు అర్థం కావాలి. వెళ్ళి వెనక సీట్లో కూర్చో అని అనగానే శ్రేయ కోపంగా కార్ దిగి వెనక సీట్లో కూర్చుంటుంది. ఇక చిన్ని అయితే చాలా సంతోషంగా మ్యాడీ పక్కనే కూర్చుంటుంది. ఇక ముగ్గురు అలా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంతలోనే మళ్ళీ రాత్రి అవుతుంది. రాత్రి కాగానే దేవ బాల్కనీలో నిల్చొని చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. చిన్ని మా అమ్మని చంపింది మీ నాన్నే అని మా నాన్న చెప్పాడని మ్యాడీతో చెప్పిన విషయం గుర్తు చేసుకొని దేవ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ బాలరాజుని చిన్నిని కాపాడింది అంటే నా గురించి బాలరాజు మొత్తం ఆ చిన్నికి చెప్పేసే ఉంటాడు. పార్వతిని చంపింది కూడా నేనేనని, పార్వతిని చంపి ఆ నేరాన్ని కావేరి పైన వేశానని ఆ బాలరాజు మొత్తం చిన్నికి చెప్పుంటాడు. ఇప్పుడు చిన్ని ఆ నిజం మ్యాడీతో నాగవల్లితో చెప్తే ఏంటి నా పరిస్థితి? లేదు, ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు. ఈ చిన్నిని ఎంత తొందరగా అడ్డు తప్పించుకుంటే నేనంత ప్రశాంతంగా ఉండొచ్చు అని దేవా అయితే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చిన్ని అటుగా వెళ్తూ దేవా ఆలోచించడం చూస్తుంది. దేవాని చూసి చిన్నికి చాలా కోపం వస్తూ ఉంటుంది. బాలరాజు తన తల్లిని చంపింది దేవానేని, పార్వతిని చంపింది కూడా దేవానే అని చిన్నితో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి చిన్ని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మ్యాడీ వాళ్ళమ్మని, మా అమ్మని అన్యాయంగా చంపేస్తావా? ఆస్తి కోసం కట్టుకున్న భార్యని చంపావు. దాని నుండి తప్పించుకోవడం కోసం మా అమ్మని ఈ కేసులో ఇరికించి శిక్ష అనుభవించేలా చేశావు. అది చాలదన్నట్టు మా అమ్మని చంపేసి మా నాన్నని, నన్ను, మా అమ్మని ఎటు కాకుండా చెల్లా చెదురుగా చేశావు. నిన్ను వదిలిపెట్టను దేవా అని చిన్ని అయితే కోపంగా అనుకుంటూ దేవా దగ్గరికి వెళ్తుంది. ఇక ఆలోచిస్తున్న దేవాని చూసి, ఏంటి మావయ్య గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఏ విషయం గురించి అని అనగానే దేవా ఒక్కసారిగా చిన్నిని చూసి షాక్ అయిపోతాడు. ఇక నార్మల్గా మాట్లాడుతున్నట్టే, ఏం లేదమ్మా, చల్లగాలి కోసం ఇక్కడ చూస్తున్నాను అంతే అని అంటూ ఉంటే, ఎందుకు మావయ్య అబద్ధం చెప్తున్నారు? మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం ఆలోచిస్తున్నాను అని అనగానే, ఎలా తప్పించుకోవాలా లేదా మీరు చేసిన తప్పులు బయటపడకుండా ఉండడానికి నన్ను ఎలా తప్పించాలా అని ఆలోచిస్తున్నారు అంతే కదా అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, ఇంకా ఎందుకు నా దగ్గర నాటకాలు ఆడుతున్నారు? మీ నిజస్వరూపం ఏంటో మొత్తం మా నాన్న చెప్పేశాడు అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్, ఏం చెప్పాడే మీ నాన్న? ఏం చెప్పాడు? నేను మీ అమ్మని చంపానని చెప్పాడా అని అంటూ ఉంటే, కాదు, పార్వతి అత్తయ్యని కూడా చంపింది మీరేనని నిజం నాతో చెప్పేశాడు అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అని అంటూ ఉంటే, అవును, పార్వతి అత్తయ్యని చంపేసింది మీరే. ఆ నేరాన్ని అమాయకురాలైన మా అమ్మ పైన వేసి సాక్ష్యాలు సృష్టించి మా అమ్మ జైలుకు వెళ్ళేలా చేశారు. మీరు ఇంత నీచులని అస్సలు అనుకోలేదు. పైకి మంచి వాళ్ళ గొప్ప వ్యక్తిలా కనపడుతున్నారు. కట్టుకున్న భార్యని ఆస్తి కోసం చంపేసేంత కసాయివాడని పాపం నాగవల్లి అత్తయ్యకి, మ్యాడీకి తెలియకుండా మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నారు అని అనగానే ఇక దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటే ఇప్పుడు ఈ నిజం నాగవల్లికి, మ్యాడీతో చెప్పాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటూ ఉంటే, చూడండి మావయ్య, నేను మీరే పార్వతి అత్తయ్యని చంపారని చెప్పాలి అనుకుంటే నేను ఇంటికి వచ్చినప్పుడే ఆ నిజాన్ని కూడా నాగవల్లి అత్తయ్య ముందు, మ్యాడీ ముందు బయట పెట్టేదాన్ని. అలా ఎందుకు చేయలేదంటే, సరైన సాక్ష్యాలు దొరకాలి. సాక్ష్యాలు దొరికిన మరుక్షణం మీరే మా అమ్మని చంపారని, పార్వతి అత్తయ్యని చంపారనే నిజాన్ని నేను బయట పెడతాను. ఆ నిజం తెలిసిన మరుక్షణం మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్ళిన అవసరం లేదు మావయ్య. నాగవల్లి అత్తయ్యే మిమ్మల్ని రివాల్వర్తో షూట్ చేసి చంపేస్తుంది. మిమ్మల్ని చంపైనా సరే నాగవల్లి అత్తయ్య జైలుకు వెళ్తుంది, కానీ మిమ్మల్ని బ్రతకనివ్వదు అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.
ఏయ్ బెదిరిస్తున్నావా అని అంటూ ఉంటే హెచ్చరిస్తున్నాను. మర్యాదగా మీ అంతట మీరే తప్పుని ఒప్పుకొని శిక్ష అనుభవిస్తే ప్రాణాలతో అయినా మిగులుతారు, లేకపోతే నేను చెప్పిందే జరుగుతుంది అని అనగానే ఇక దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. దేవా అలా షాక్ అయిపోవడం చూసి ఏంటి మావయ్య ఈ మాత్రం దానికే షాక్ అయితే ఎలా, అసలైన ట్విస్టు రేపు ఉదయం మొదలవుతుంది చూడండి అని అనగానే దేవా షాక్ అయిపోతాడు. ఏంటి ఏం చేయబోతున్నావు అని అంటూ ఉంటే చెప్పను మావయ్య, చేసి చూపిస్తాను. సారీ మిమ్మల్ని మావయ్య అని పిలవడానికి కూడా మీకు అర్హత లేదు. చెప్పను మిస్టర్ దేవేంద్ర వర్మ, చేసి చూపిస్తాను. రేపు ఉదయం ఈ చిన్ని అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్పి చిన్ని దేవాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిన్ని మాటలు విని దేవాకి చెమటలు పడుతూ చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి ఈ చిన్ని ఏం చేయబోతుంది, నా అనుభవం అంత లేదు, దీని వయసు ఇది నన్ను ఇంతలా వణికించేస్తుందేంటి అని ఇక దేవా అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దేవా మాత్రం చిన్ని ఏం చేస్తుందా అని చాలా కంగారు పడుతూ చిన్నినే చూస్తూ ఉంటాడు. ఇదేంటి ఈ చిన్ని ఈరోజు ఉదయం ఏదో బాంబు పేలుస్తానని చెప్పింది, ఇంకా ఏం చేయలేదేంటి, అసలు ఇది ఏం చేయబోతుంది అని ఇక దేవా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. పోలీసులు ఇంటికి రావడం చూసి దేవా, నాగవల్లి, మ్యాడీ ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక దేవా ఏంటెస్సే గారు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చారేంటి, మాతో ఏదైనా మాట్లాడాలా అని అంటూ ఉంటే లేదు సార్, మీతో పర్సనల్గా మాట్లాడడానికి రాలేదు అని అనగానే మరి దేనికొచ్చారు అని నాగవల్లి అంటుంది. అప్పుడు ఇక ఎస్ఐ మేము ఒక కేసు విషయంలో ఎంక్వైరీ చేయడానికి వచ్చాం మేడం అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మ్యాడీ కేసు విషయంలో మా డాడ్ని ఎంక్వైరీ చేయడం ఏంటి, ఏం జరిగింది అని అనగానే ఇక పోలీసులు మీ నాన్న మీద మర్డర్ కేసు ఫైల్ అయింది సార్ అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి వాట్ నాన్ సెన్స్, మా బావ మీద మర్డర్ కేస్ ఫైల్ అవ్వడం ఏంటి, ఎవరి విషయంలో మా బావ ఎవరిని హత్య చేశారు, అసలు కేసు ఎవరు పెట్టారు అని అంటూ ఉంటే కావేరి అని ఒక ఆవిడని దేవేంద్ర వర్మ సార్ గారు హత్య చేశారని మా దగ్గర కేసు ఫైల్ అయింది మేడం, అందుకే మేము ఇక్కడికి ఎంక్వైరీ కోసం వచ్చాం అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చిన్ని దేవా వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక దేవా చిన్నిని చూసి ఇదన్నమాట ఈ చిన్ని నాకు ఇస్తాననుకున్న షాక్, ఇప్పుడేం చేయాలి అని ఇక దేవా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక నాగవల్లి కూడా చిన్నిని చూసి ఏయ్ చిన్ని నువ్వేనా మీ అమ్మని చంపింది, మా బావయ్య అని కేసు పెట్టింది అని అనగానే అయ్యయ్యో నాకేం తెలీదు అత్తయ్య, నేను అత్తింటి పరువుని తీసేంత దుర్మార్గురాల్ని కాదు, ఈ కేసు గురించి నాకేం తెలీదు, అసలు నేను కేసు పెట్టనే లేదు అని అనగానే ఇక ఆ ఎస్ఐ కూడా అవును మేడం, దేవా సార్ మీద కేసు పెట్టింది మీ కోడలు చిన్ని కాదు వేరొకరు అని అనగానే ఇక మ్యాడీ వేరొకరా, ఎవరా ఒకరు అని అడగగానే అప్పుడే అక్కడికి బాలరాజు హాఫ్ టికెట్ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళిద్దరిని చూసి దేవా, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాలరాజు అని ఇక దేవా అనుకుంటూ ఉంటాడు. నేనే దేవా మీద కేసు పెట్టాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. రే బాలరాజు అని అంటూ ఉంటే దేవా నువ్వు నా భార్యని చంపావు, నీ మీద నాకు అనుమానం ఉంది, అందుకే నీ మీద కేసు పెట్టాను అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ ఏంటంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు, మా డాడీ మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మా డాడీ ఎలాంటి వారో మీకు తెలీదా, మా డాడీ కావేరి గారిని చంపడం ఏంటి అని అంటూ ఉంటే చూడు మ్యాడీ, మీ డాడీ నీకు ఒకవైపు మాత్రమే తెలుసు, మీ డాడీ ఇంకొక వైపు దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, వాడు అనుకున్నది చేయడం కోసం ఎంతమందినైనా చంపుతాడు, ఎంతనైనా తొక్కేస్తాడు. ఆ విషయం నీకు తెలియక మీ డాడీ గొప్పవాడని మీరందరూ అపోహపడుతున్నారు.
నా భార్య కావేరిని చంపింది మీ డాడీయే, అందుకే నేను కేసు పెట్టాను అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ మాట్లాడుతూ, సార్ మిమ్మల్ని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం అని అనగానే ఇక నాగవల్లి, వాట్ నాన్సెన్స్, అంటే మా బావని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? ఒప్పుకోను, నేను అస్సలు ఒప్పుకోను అని అంటూ ఉంటే, ప్లీజ్ మేడం మాకు కోఆపరేట్ చేయండి, ఇది మా డ్యూటీ అని అంటూ ఉంటే ఇక మ్యాడీ అది కాదండి అని అంటూ ఉంటాడు. అప్పుడే దేవా, మ్యాడీ నువ్వాగు అని అనగానే ఇక అందరూ చూస్తూ ఉంటారు. నేను పోలీసులు చెప్పినట్టుగానే స్టేషన్కి వెళ్తున్నాను అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పోలీసులు దేవాని కస్టడీలోకి తీసుకొని స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసి చిన్ని అయితే సంతోషపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.